नमो वेंकटेशाय। विश्वेशमादित्यसमप्रकाशं पृषत्कचापेकरयोर्दधानं सदा हि साकेतपुरप्रदीपं आनंदवर्धं प्रणमामि रामं। చేతియందు కోదండమును ధరించి సూర్యునితో సమానమైనటువంటి ప్రకాశంతో సాకేత మండపమున ఆనందమూర్తిగా విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 179వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి పంతగాడు మిక్కిలి ఈ పవనజుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి గుంటి రేవతి గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 17 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 17 सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। सकक्ष्याधन्विभिर्गुप्ताः तिस्रोतिक्रम्य वाजिभिः पदातिरपरे कक्ष्ये द्वे जगाम सनरोत्तमः। రామచంద్రమూర్తి దశరథ మహారాజు యొక్క భవంతి దగ్గరికి వచ్చాడు. మరి ఆ వచ్చే సందర్భంలో ఉన్నటువంటి విశేషాలను, ఆ శోభాయాత్ర విశేషాలను ఎంతో గొప్పగా మనం తెలుసుకున్నాం. మరి దశరథ మహారాజు యొక్క భవంతి ఇంద్రభవనంలాగా ఉన్నది అని, కైలాస పర్వతంలాగా చాలా ఎత్తుగాను తెల్లదిగాను ప్రకాశిస్తూ అనేకమైనటువంటి ఉపభవనములతోటి విరాజులతో ఉన్నది అని, అనేకమైనటువంటి ప్రాకారములతోటి కట్టుదిట్టంగా ఆ రాజభవనం ఉన్నది అని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి ఆ రాజభవనం దగ్గరికి రామచంద్రమూర్తి ఎంతో శోభాయమానంగా, ఎంతో దేదీప్యమానంగా, వైభవంతో ప్రకాశిస్తూ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు. మరి అలా వచ్చే రాముడు రాజభవన ప్రాంగణం వరకు కూడా చతురంగ బలములతోటి, మిగతా వాయిద్యములు మొదలైనటువంటి కళాకారులతోటి, స్వస్తివాచనములు, అలాగే ఆయనను అభిమానించేటటువంటి అనేక మంది ప్రజలు, వీరందరితో పాటు ఆ దశరథుని యొక్క భవంతి దగ్గరకు వచ్చాడు, ఆ ప్రాంగణం దగ్గరికి. కానీ ఆ లోపలికి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో, ప్రవేశించే సందర్భంలో వీరిని అందరినీ కూడా ఆపి తాను ఒక్కడే లోపలికి వెళుతూ ఉన్నట్ట. అది చెబుతూ నరోత్తమ, నరులలో శ్రేష్ఠుడైనటువంటి సహా ఆ రామచంద్రుడు. ఏమంది శ్రేష్ఠత్వం ఎలా వస్తుంది అని అంటే, ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగి ఉండటం, సందర్భోచితంగా వ్యవహరించడం, పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం, వీటిని పాటించడం ద్వారా ఎవరైనా సరే శ్రేష్ఠుడే అవుతాడు. మరి అటువంటి విషయములలో రామచంద్రమూర్తి ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు కదా. అందుకనే నరోత్తమ, నరశ్రేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ధన్విభి గుప్తా, ధనుస్సులు ధరించినటువంటి, ధనుర్ధారులైనటువంటి సైన్యము చేత గుప్తా రక్షింపబడుతున్నటువంటి, తిస్రః కక్ష్యాః 3 ప్రాంగణములను, 3 ఆవరణలను వాజిభిః అతిక్రమ్య, ఆ గుర్రములతోటి, గుర్రములు కట్టినటువంటి ఆ రథంతో దాటి ముందుకు వెళ్ళాడట. ఇక్కడ చూడండి, దశరథ మహారాజు యొక్క భవంతికి 5 ప్రాంగణములు ఉన్నాయి చుట్టూ. రాముడి యొక్క భవంతికి 3 ప్రాంగణములు ఉన్నాయి. 3 కక్షలను దాటి రాముడు బయటికి వచ్చాడు అని, 3 కక్షలను దాటి సుమంత్రుల వారు రామభవంతిలోకి ప్రవేశించాడు అని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ మహారాజు గారి భవంతి కదా, అందుకని ఈ రాజభవనానికి 5 ప్రాంగణములు, 5 ప్రాకారములు ఉన్నాయి. 5 మహాద్వారములు, పెద్ద పెద్ద ద్వారములు ఉన్నాయన్నమాట. మరి ఆ ద్వారంలోకి ప్రవేశించేటటువంటి రాముడు 3 ద్వారములు, అంటే ఆ 3 ప్రాకారములను, 3 కక్ష్యలను రథముతో ప్రవేశించాడు. ఇంకా ఎప్పుడైతే మిగిలినటువంటి 2 కక్ష్యలు, 2 ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాకారాలు మాత్రం తండ్రికి సమీపిస్తున్నాడు. కావున మరి ఈ వైభవములు, ఈ రథములు, ఈ మర్యాదలు, ఈ గౌరవములు తండ్రి దగ్గర చూపించకూడదు. మిగతా వారందరూ తన మీద అభిమానంతో వీటినన్నింటినీ చూపించినప్పటికీ కూడా వీటిని తండ్రి వద్ద ప్రదర్శించడం అనేది అది సరి అయినటువంటి సముచితమైన పని కాదు. అందుకనే నరశ్రేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రుడు రాజభవనానికి ఉన్నటువంటి 5 ప్రాకారములలో, ఆ 5 కక్ష్యలలో 3 కక్ష్యలను, 3 ప్రాకారములను, 3 మహాద్వారములను వాజిభిః అతిక్రమ్య,
గుర్రములు కట్టబడినటువంటి ఆ రథములోనే ఆ 3 ప్రాకారములు దాటుకుంటూ ముందుకు వెళ్ళి అపరే ద్వే కక్ష్యే, మరి లోపల ఉన్నటువంటి 2 ప్రాకారములు అంటే 2 కక్ష్యలు 2 ఆవరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవరణలోకి పదాతి జగామ, ఆయన రథం దిగి తాను కాళ్లతోటి ఆయన నడుచుకుంటూ పాదములతోటి నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళాడు అని. అంటే ఏమిటి? గౌరవించవలసినటువంటి వారి విషయంలో భగవంతుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి, గురువుల దగ్గరికి, వీళ్ళ దగ్గరకు వెళుతున్నప్పుడు తమ రాచరికాన్ని చూపించడము, తమ అధికారాన్నో లేకపోతే తమ వైభవాన్నో చూపించి వారిని మెప్పించాలి అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. మరి ఎలా మెప్పించాలి, ఎలా గౌరవించాలి అంటే వినయంతో ఉండి వారిని గౌరవించాలి. భగవంతుణ్ణి కానీ గురువుని కానీ తల్లిదండ్రులను కానీ గౌరవించాలి అంటే వినయం అనేది గొప్ప మార్గము అని బోధిస్తూ మరి రామచంద్రమూర్తి ఆ విధంగా ఆ 5 కక్షలలో 3 కక్షలను మాత్రము ఆ 3 ఆవరణములు రథంలో వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి 2 ఆవరణలు కూడా కాలినడకన ఆయన రథం దిగి సాధారణమైనటువంటి వాడిలాగా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఎందుకు అంటే తండ్రి వద్ద ఈ భేషజములు కానీ ఇవి ఉండకూడదు అనుకున్నాం కదా, పైగా తండ్రిని గౌరవించాలనుకున్నాం కదా, తండ్రి కింద నుంచుని ఉంటే తాను ఆ రథం మీద ఎక్కి అప్పుడు ఆయన ముందు రథం దిగటం అనేది సముచితము కాదు అనుకున్నాడు. కావుననే ఈ విధంగా ముందుకు వెళ్ళాడు అని. అందుకనే మాన్య పూజ్యశ్చ సర్వేభ్య సర్వేషాం జనకో భవేత్ అహో యస్య ప్రసాదేన సర్వాన్ పశ్యతి మానవ. సహజంగా అనిపిస్తుంది, తండ్రి కంటే గొప్పవాడు అయినప్పుడు కొడుకు మరి ఆ గొప్పతనాన్ని ప్రదర్శించడంలో తప్పే ఉందండి అని మనకు లౌకికంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఈ కుమారుడు గొప్పవాడు అయినా ఇంత ఎదిగినా సరే దానికి కారణం ఎవడు నుంచి ఈ కుమారుడు ఆవిర్భవించాడు? తండ్రి నుంచే కదా. కావున తన జన్మకు కారణమైనటువంటి ఇవన్నీ సాధించింది ఒక ఎత్తు అయితే మరి జన్మించడం అసలు సాధించాలి అంటే ముందు జన్మను ఎత్తాలి. ఆ జన్మ ఎత్తాలంటే తండ్రి ద్వారానే కలుగుతున్నది. కావున సర్వేభ్య అందరికంటే కూడా మాన్య పూజ్యశ్చ జనక భవేత్, గౌరవించదగినటువంటి వాడు, పూజింపదగినటువంటి వాడు తండ్రి. ఎందుకండి అనంటే అహో యస్య ప్రసాదేన సర్వాన్ పశ్యతి మానవ, ఈ మానవుడు ఆ తండ్రి యొక్క అనుగ్రహం ద్వారానే, తండ్రి ద్వారా జన్మించడం ద్వారానే ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా చూడగలుగుతున్నాడు. అంటే కనీసం చూడగలగటానికి కూడా కారణము తండ్రి అయినప్పుడు మరి ఇతడు సాధించినటువంటి అన్నిటికీ కూడా తండ్రి అవుతాడు. పైగా ఇందులో మరొక విశేషం కూడా ఉంది, తర్వాత శ్లోకాల్లో మనం చెప్పుకుంటాం. మరి అలాగా అంత గౌరవనీయుడు కావుననే, పూజనీయుడు కావుననే తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు వద్దకు ఆయన రథంలో వెళ్లకుండా 3 ప్రాంగణములు మాత్రము రథంలో వెళ్ళి ఆ లోపల 2 ప్రాంగణములు దిగి నడుచుకుంటూ ఆయన ఆ భవనంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ససర్వాసమతిక్రమ్య కక్ష్యా దశరథాత్మజ సన్నివర్త్య జనం సర్వం శుద్ధాంతం పునరభ్యగాత్. అలాగే దశరథాత్మజ, దశరథుల యొక్క గారాల బిడ్డ అయినటువంటి సహా రామచంద్రుడు కక్ష్యా సర్వాహ, ఆ 5 కక్ష్యలను కూడా 5 ప్రాకారములను కూడా దాటి లోపలికి వెళ్ళి అతిక్రమించి లోపలికి వెళ్ళి సర్వం జనం సన్నివర్త్య, తనతో పాటు మరి ఎంతోమంది వస్తూ ఉన్నారు కదా, వారందరినీ కూడా అక్కడే ఆపి, అంటే 3వ ప్రాంగణ దగ్గర కొంతమంది ఆగారు, మరి మిగతా వారు ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు రాముడితో పాటు, వారిని కూడా ఆ అంతఃపురం ద్వారం ఏదైతే ఉందో ఆ అంతఃపుర ద్వారం దగ్గర, ఆ రాజభవనం దగ్గర అక్కడే వారందరినీ కూడా సన్నివర్త్య ఆపి వెనుకకు మరల్చి, నేను లోపలికి వెళ్ళి వస్తాను, మీరు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి అని చెప్పి తనతో పాటు వస్తున్నటువంటి వారందరినీ కూడా అక్కడ నుంచి వెనక్కి మరల్చి పునః శుద్ధాంతం అభ్యగాత్ అన్నారు. పునః మరల అంటే వారిని వెనక్కి పంపిన తర్వాత ఆయన మరల శుద్ధాంతం పునరభ్యగాత్ అని అన్నారు. అంటే ఆ అంతఃపురంలోకి ప్రవేశించాడు అని అన్నారు. శుద్ధాంతం అని అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ లోపల జరిగేటటువంటి వ్యవహారములేమీ కూడా బయటకు ఏమాత్రము తెలిసే అవకాశం ఉండదన్నమాట. అంతా కూడా లోపల ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది బయట నుంచి చూసేవారికి, కానీ లోపల ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి ఏమీ తెలియదన్నమాట. అందుకనే చెబుతారు శుద్ధాహ రక్షకాహ అంతే యస్యాని,
అందులో ఉండే రక్షకులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరిని కూడా లోపలికి ఇతరులు ఎవరిని లోపలికి ప్రవేశించలేరు. అటువంటి ఆంతరంగికులైనటువంటి రక్షకులతోటి కూడి ఉన్నది కావున దానిని శుద్ధాంతఃపురం, శుద్ధాంతం అని అన్నారు. ఇందులో కూడా రాజయోషితులు అంటే ఏమిటి? రాజభార్యలు, రాజస్త్రీలందరూ కూడా ఉండేటటువంటి దాన్ని అంతఃపురము అని అంటారు. ఈ విధంగా అంత గుప్తమైనటువంటిది, గొప్ప రక్షణ కలిగినటువంటిది, అంతా ప్రశాంతంగా గోచరిస్తూ ఉన్నటువంటి అటువంటి ఆ అంతఃపురంలోకి, రాజాంతఃపురంలోకి రామచంద్రమూర్తి లోపలికి ప్రవేశించాడు. మరి ఆ ప్రవేశించేటప్పుడు కూడా రాచమర్యాదలు మాటిస్తూ తనతో వచ్చినటువంటి వారందరినీ అక్కడే ఆపి రాజుగారిని గౌరవిస్తూ తానొక్కడే ఒక సామాన్యుడిలాగా లోపలికి ప్రవేశించి రాజుగారి యొక్క అంతఃపురంలోకి వెళుతూ ఉన్నాడనమాట. ఇంకా చెబుతున్నారు, తత ప్రవిష్టే పితురంతికం తదా జనస్స సర్వో ముదితో నృపాత్మజే ప్రతీక్షతే తస్య పునశ్చ నిర్గమం యథోదయం చంద్రమసరిత్పతి. విశేషం ఏమిటి అంటే రామచంద్రమూర్తితో అప్పటి వరకు వస్తూ ఉన్నారు జనులందరూ కూడా. రాముడు వారిని అంతఃపుర ప్రధాన ద్వారం దగ్గర వారిని ఆపి ఆయన లోపలికి వెళ్ళారు. వెళితే ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ ఈ బయట ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా ఆనందిస్తూ ఆ అంతఃపుర ద్వారం దగ్గరే వేచి ఉన్నారట. ఏమిటండి ఆనందము అంటే, మరి రాముడు దశరథ దగ్గరికి బయలుదేరాడు అంటేనే ఆనందం కలిగితే దశరథుని సమీపించి మరి అంతఃపురంలోకి వెళ్ళాడు అంటే ఇక ఇప్పుడు పట్టాభిషిక్తుడుగా అవబోతూ దశరథునితోటి ఆ రాజమాతలతోటి కలిసి రాముడు బయటికి వస్తాడు. ఆ విధంగా వస్తున్నటువంటి రాముడిని చుట్టం కంటే కూడా మనకు ఇంకేముంటుంది భాగ్యము అని అంటూ వాళ్ళందరూ కూడా రాముడు పట్టాభిరాముడుగా బయటికి వేం చేస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే తతః ఆ విధంగా రామచంద్రమూర్తి దశరథుని యొక్క రాజాంతఃపురంలోకి ప్రవేశించిన తర్వాత నృపాత్మజే తదా రాజకుమారుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి తదా పితుః అంతికం ప్రవిష్టే అప్పుడు రాజుగారి యొక్క అంతఃపురంలోకి అంటే వీరందరినీ కూడా ద్వారం దగ్గర వారించి ఇక వెళ్ళమని చెప్పి రాజుగారి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించిన తర్వాత అంతికం ప్రవిష్టే అంటే ఏమిటి? రాజుకి మరింత సమీపం అవగా సర్వ జన సహజన ముదిత. అప్పటి వరకు రాముడితో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ ద్వారం దగ్గర వేచి ఉంటూ ముదిత మిక్కిలి ఆనందాన్ని పొందారట. పొంది పునః తస్య నిర్గమం మరలా రాముడు ఆ అంతఃపురంలోంచి బయటికి వస్తాడు అని ఆ బయటికి రావటం గురించి సరిత్పతి చంద్రమస ఉదయం యథా సముద్రుడు చంద్రుడి కోసం ఏ విధంగా అయితే వేచి చూస్తూ ఉంటాడో, చంద్రుడిని చూచినప్పుడు ఏ విధంగా అయితే ఎగసిపడుతూ ఉంటాడో అలాగా పునః తస్య నిర్గమం ప్రతీక్షతే మరలా ఆ రాముడు అంతఃపురంలోంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చేటటువంటి రాముడిని మేము చూడాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి రాముడి గురించి ఆ జనులందరూ ఆ ద్వారం దగ్గరే వేచి ఉండి ఎదురు చూస్తూ ఉన్నారట. ఎలా ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే చెబుతూ సరిత్పతి నదులకు భర్త అయినటువంటి సముద్రుడు చంద్రమస ఉదయం యథా చంద్రుడు ఉదయించడం కోసం ఎదురు చూస్తూ ఉంటాట. ఎందుకంటే ఆ చంద్రుని యొక్క కాంతిలో ఈ సముద్రం అంతా కూడా చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ చంద్రకాంతి ఎప్పుడైతే పడిందో ఈ సముద్రంలో చైతన్యం అనేది మరింతగా పెరిగి ఉవ్వెత్తున ఎగసిపడుతూ తరంగములతోటి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగా సముద్రము ఏ విధంగా అయితే చంద్రుని కోసం ఎదురు చూస్తుందో ఈ దశరథ మహారాజు యొక్క రాజాంతఃపురం ముందు ఉన్నటువంటి జనసముద్రము రామచంద్రుని కోసం ఎదురు చూస్తూ ఉన్నదిట. అంటే ఎందుకని ఎదురు చూస్తున్నది? పట్టాభిరాముడిగా రామచంద్రమూర్తి ఆ అలంకరణలో దశరథ మహారాజుతో వస్తుండగా చూడాలి అని చెప్పి. ఇందులో విశేషం ఏమిటి అంటే సాధారణంగా రాముడిని చూస్తేనే ఆనందం కలిగితే రాముడిని చూచి దశరథ మహారాజు పొందేటటువంటి ఆ ఆనందాన్ని చూడటం అనేది మరింత అనిర్వచనీయంగా ఉంటుంది. అందుకని దశరథ మహారాజుతో కూడి పట్టాభిరాముడిగా వస్తున్నటువంటి ఆ రామచంద్రమూర్తిని చూడాలి అని ప్రజలందరూ కూడా ఆ జన సముద్రము
రామచంద్రుని కోసము ఆ ద్వారం దగ్గరే ఎదురు చూస్తూ వాళ్ళందరూ కూడా ఆ విధంగా వేచి ఉన్నారు. అక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఒకటే, ఎప్పుడెప్పుడు ఆ ద్వారంలోంచి రాముడు బయటికి వస్తాడా అని చెప్పి వాళ్ళు అలా తలలు పైకెత్తి కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు అని. తతః ప్రవిష్టే పితురంతికం తదా జనస్స సర్వో ముదితో నృపాత్మజే ప్రతీక్షతే తస్య పునశ్చ నిర్గమం యథోదయం చంద్రమసరిత్పతి అని చెబుతూ ఈ విధంగా రామచంద్రమూర్తి దశరథుని యొక్క ఆ భవంతిలోకి ప్రవేశించి దశరథ మహారాజు దగ్గరకు వెళ్ళడంతో ఈ 17వ సర్గ పూర్తయింది. మరి దశరథ మహారాజు దగ్గరకు వెళ్ళినటువంటి రామచంద్రుడు సదదర్శాసనే రామో నిషణ్ణం పితరం శుభే కైకేయీ సహితం దీనం ముఖేన పరిశుష్యత. రామచంద్రమూర్తి ఆయన యొక్క భవంతి నుండి బయలుదేరి దశరథ మహారాజు భవంతి లోపలికి మరి ప్రవేశించారు. ఇంతలో దశరథ మహారాజు మరి కైకేయి ఇంతకు ముందు ఆ కైకేయి అలక మందిరంలో కోపగృహంలో ఉన్నారు కదా. రామచంద్రమూర్తి వచ్చేలోపు కైకేయి దశరథ మహారాజు వీరు శయన మందిరంలోకి వెళ్ళారు. అంటే ఏమిటి, ఇప్పుడు కోప మందిరంలో ఆ కోపగృహంలో అలక మందిరంలో లేరు దశరథ మహారాజు అలాగే కైకేయి కూడా. వారిప్పుడు శయన మందిరంగా రోజు కూడా శయనించేటటువంటి శయన మందిరం ఏదైతే ఉందో పడుకునేటటువంటి మందిరం, ఆ శయన మందిరంలో అంతఃపురంలో ఆ శయన మందిరంలోకి వచ్చి వారిరువురు కూడా ఉన్నారు. మరి ఆ మందిరంలోకి అంతఃపురంలో ఉన్నటువంటి శయన మందిరంలోకి రామచంద్రమూర్తి ప్రవేశించాడు. మరి ప్రవేశించేటప్పటికీ అక్కడ దశరథ మహారాజును చూశాడు. చూస్తే ఎప్పుడూ కూడా రాముడు వచ్చేటప్పటికీ అంతఃపురం అంతా కూడా చాలా అందంగా అలంకరించబడి ఉండి, అదేవిధంగా అనేకమైనటువంటి కన్యామణులు అలాగే ఆ రాచకన్యలు వీళ్ళందరూ కూడా సేవకులు వీళ్ళందరూ కూడా రాముడికి హారతి ఇచ్చి వాళ్ళు లోపలికి స్వాగతం పలికేవారు. ఆ రోజున దశరథుని యొక్క మందిరంలోకి ప్రవేశిస్తున్నటువంటి దశరథుని యొక్క రాజాంతఃపురంలోకి ప్రవేశిస్తున్న రాముడికి ఇటువంటి మర్యాదలేమీ కూడా కనిపించరు. ఇటువంటి కోలాహలములు కానీ ఇటువంటి ఆనందోత్సాహాలేమీ కూడా అక్కడ కనిపించలేదు. ఆయన సరే దశరథ మహారాజు దగ్గరికి ఆ శయన మందిరం దగ్గరికి లోపలికి అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దశరథ మహారాజుని చూచేటప్పటికీ ఆ పర్యంకం మీద ఆ ఆసనం మీద దశరథ మహారాజు అలా పడి ఉన్నవాడిలాగా కూర్చొని ఉన్నాడు. అంటే ఆయన యొక్క స్థితి ఎలా ఉన్నది అనేది శ్లోకంలో వర్ణిస్తూ రాముడు శుభే ఆసనే పరిశుష్యత ముఖేన మంగళకరమైనటువంటి పర్యంకమయందు, అంటే ఏమిటి, ఆ శయన మందిరంలో శయనమయందు శయ్యయందు పరిశుష్యత వాడిపోయినటువంటి ఎండిపోయినటువంటి ముఖంతో చాలా దీనంగా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చున్నటువంటి వాడైన తండ్రిని రామచంద్రమూర్తి చూశాడు. మరి ఇక్కడ శుభే ఆసనే అని చెప్పటం, అటువంటి శుభకరమైన ఆసనంలో ఆ పర్యంకమయందు రామచంద్రమూర్తి ఆ దశరథ మహారాజు కూర్చుని ఉన్నాడు. ఆ పర్యంకమయందు అటువంటి దశరథ మహారాజుని రామచంద్రమూర్తి దీనవదనంతో ఉన్నటువంటి వాడిగా, అంటే దశరథుడు దీనుడిగా ఉండగా చూశాడు అని చెప్పి అనుకున్నాం. మరి ఆ సందర్భంలో కైకేయి ఏం మాట్లాడింది, మరి దశరథుని ఆ విధంగా చూచినటువంటి రాముడు ఎలా స్పందించాడు, రాముని యొక్క స్పందనకు దశరథుడు ఏమన్నా బదులు పలకగలిగాడా, ఈ విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సకక్ష్యాః ధన్విభిర్గుప్తాః తిస్రోతిక్రమ్య వాజిభిః పదాతిరపరే కక్ష్యే ద్వే జగామ నరోత్తమః సర్వాః సమతిక్రమ్య
సమతిక్రమ్య కక్ష్యాః కక్ష్యాః దశరథాత్మజः దశరథాత్మజः సన్నివర్త్య సన్నివర్త్య జనం సర్వం శుద్ధాంతం శుద్ధాంతం పునరభ్యగాత్ తతః ప్రవిష్టే పితురంతికం తదా జనః స సర్వః ముదితో నృపాత్మజే ప్రతీక్షతే తస్య పునర్వినిర్గమం యథోదయం చంద్రమసః సరిత్పతిః తతః ప్రవిష్టే పితురంతికం తదా జనః స సర్వో ముదితో నృపాత్మజే ప్రతీక్షతే తస్య పునర్వినిర్గమం యథోదయం చంద్రమసః సరిత్పతిః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తదశ సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాదశ సర్గః సదదర్శ ఆసనే రామః నిషణ్ణం పితరం శుభే కైకేయీ సహితం దీనం ముఖేన పరిశుష్యత సదదర్శాసనే రామః నిషణ్ణం పితరం శుభే కైకేయీ సహితం దీనం ముఖేన పరిశుష్యత ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాదశ సర్గే శ్లోకరత్నం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి
तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैन्निकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.